రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. తులారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. ఈ సంవత్సరం ఈ రాశివారు ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి సరైన మార్గాలను ఎంపిక చేసుకోవాలి. అన్ని విషయాలు భ్రమలో లేకుండా, భ్రమలో బతకకుండా పనిచేయడం మంచిది. విదేశాలు వెళ్ళే వారికి అనుకూల కాలం చెప్పవచ్చు. విదేశాల్లో విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకున్నాం మంచిది. దీని కారణం జ్ఞానాన్ని ప్రసాదించే గురువు ఇంట్లో రాహు ఉండడమే కారణం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు ఉండడం అవసరం. ఆహారపు అలవాట్లు, నిర్ణయాలు సరైన రీతిలో మంచి సమయంలో తీసుకోవడం అవసరం. అశ్రద్ధ చేస్తే మొదటికే మోసం జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. హోటల్ వ్యాపారం, తినుబండార వ్యాపారాల్లో కల్తీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచంలో అంతా కల్తీ రాజ్యమే వెళ్తోంది. అధికారుల నుండి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఈఎన్టీ సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి. మానసికంగా స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం ఆరోగ్యానికి మంచిది. మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, వెన్ను నొప్పులు బాధిస్తాయి. జీర్ణకోశ సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. ఆహార ఆరోగ్య నియమాలను పాటించండి. అరుగుదల తక్కువగా ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో ఉన్న విద్యార్థులు అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఉన్నత స్థాయి విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం ఆశించినంతగా ఉండదు. సమాజంలో ఉన్న విషయాలు ఉన్నవి లేనట్టుగాను గోచరిస్తాయి. ప్రతి ఒక్క ప్రవర్తనలోనూ కుటుంబంలోని వారితో కొంతవరకు ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఎంతో కాలంగా చేస్తున్న వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ పనివేళలో మార్పులు కనిపిస్తాయి. మీ యొక్క పనివేళలో మార్పుల కారణంగా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువర్గానికి కొంత దూరంగా, ఏకాంతంగా గడుపుతామన్న భావన కలుగుతుంది. వృత్తిపరంగా స్థానచలనం ఉన్నప్పటికీ మారకుండా ఉండడమే మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో అంత అనుకూలంగా లేనందున అటువంటి పనులు వాయిదా వేసుకోవడం కూడా ఉత్తమం. తక్కువ వ్యవధిలో ఎక్కువ ఆలోచన చేయకుండా ముఖ్యమైన విషయాల మీద మాత్రమే దృష్టిని సారించండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మీరు వీలైనంత వరకు ఇతరులకు ఎవరికీ సలహాలు, సూచనలు ఇవ్వకుండా ఉండడం మేలు. మే మాసం వరకు ఆర్థిక పరంగా కొంతవరకు సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. రుణ సంబంధమైన విషయాలలో రుణాలు చేయకుండా ఉండడం మంచిది. అప్పుల జోలికి వెళ్తే వేసుకోవడానికి జోలు కూడా లేకుండా పోయేలా ఉంటుంది. ద్వాదశ రాశుల కన్నా ఈ రాశి వారికి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సరైన సమయం అని చెప్పవచ్చు. మంత్రసిద్ధి లభించడానికి సాధనకు సరైన కాలం. అన్నదానాలు, సేవా కార్యక్రమాల్లో విరివిరిగా పనిచేస్తున్న వారికి అనుకూల కాలం అని చెప్పవచ్చు. ఏదైనా ఒక బుధవారం నాడు గోశాలలో బియ్యం, గడ్డి దానంగా ఇవ్వడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో సేవ చేయడం, పాల్గొనడం మంచిది. ఇది ఒక భాగం కూడా. గోసేవ భాగ్యం శ్రీహరిమిచ్చు. చేసే కార్యక్రమాల్లో ప్రోత్సాహకరంగా ఉంటాయి. కెమెరాల ముందు వెనక పనిచేస్తున్న వారికి సరైన కాలం అని చెప్పుకోవచ్చు. మంచి ప్రాజెక్టులు లభించి ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. మెడికల్ రంగంలో ఉన్నవారు కూడా కొంతవరకు మీరు చేసే వృత్తి వ్యవహారాలలో గతం కన్నా ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. హార్డ్ వర్క్, హార్డ్ అవర్స్ పనిచేసే సందర్భాలు రావచ్చు. అన్నింటికీ సిద్ధపడి ఉండాలి. దీనికి కారణం రాహు 6వ స్థానంలో ఉండడమే కారణం. ఇంటా బయట ఒకే రీతిగా ఉంటుంది. ఎవరికి ఆప్యాయతలు, అనుబంధాలు ఉండవు. అవి ఎప్పుడో మర్చిపోయి యాంత్రిక జీవనం సాగిస్తూ మరమనుషుల్లా మారింది ఈ జీవనశైలి. మనవాలే కదా అని నమ్మి కొంతమందికి పనులు అప్పగించడం వలన చేదు అనుభవాలు ఎదురవుతాయి. మానవ సంబంధాలు ఎక్కడా అపేక్షలు, ఆప్యాయతలు కనిపించవు. అన్నీ ఆర్థికపరమైన సంబంధాలే, అన్నీ వాణిజ్య సంబంధాలే అన్న భావన ఏర్పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా నిజమే. నీకేంటి, నాకేంటి అన్న విధంగా ఆప్తుల ప్రవర్తన ఉంటుంది. అది మీకు మానసిక ఆందోళన కలిగిస్తుంది. పబ్లిక్ సర్వీస్లో ఉన్నవారికి, అలంకరణ సామాగ్రి, బ్యూటీ పార్లర్ నడిపేవారికి, సినీ పరిశ్రమ, విలేకరులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. మొదట్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నా పోను మీ సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. పోలీస్, మిలిటరీ, నావిక, వైమానిక దళాల్లో ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది.
వ్యవసాయ రంగంలో ఎరువులు, వ్యవసాయ పనిముట్లు వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. విద్యా సంస్థలకు నడుపుతున్న వారికి, పని చేస్తున్న వారికి కొంతవరకు అపనిందలు, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యా సంబంధమైన వ్యవహారాలు, సాంకేతిక విద్య సంబంధించిన అంశాలు, ఉన్నత విద్యాభ్యాసము, ప్రతిష్టాత్మకమైన సంస్థలలో సీటు సంపాదించడం, ఐఐటి, ఎంబీఏ, ఎంబీబీఎస్ మొదలైనవి లాభిస్తాయి. జెండర్ నాలెడ్జ్ని మరింత అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సంవత్సరంలో ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకి ప్రేమ పెళ్లికి సంబంధించిన వ్యవహారాలు వివాదాస్పదం అవుతాయి. ప్రేమ వ్యవహారాలు 3 నాళ్ళు ముచ్చటగానే ఉంటుంది. అభిప్రాయ భేదాలు తలెత్తి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెళ్లికి ముందు ఉన్న ప్రేమ ఆప్యాయతలు వివాహాంతరం లేకపోవడం, పెద్దల నిర్ణయాలు వ్యతిరేకించడం వల్ల వాటి వల్ల ఎన్నో సమస్యలు అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో పెద్దల సూచనల మేరకు వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెద్దల సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రథమార్థంలో అంగారక పాశుపత హోమం, అలాగే ద్వితీయార్థంలో రుద్రపాశుపత హోమం చేయించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.